మాడిపోయిన గిన్నెలు ఎక్కువ శ్రమ లేకోకుండా ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా చిన్న టిప్ అండి. మనం ఎక్కువ కష్టపడుకోకుండా అయిపోయిద్ది. పాలైనా అన్నమైనా ఏ మాడిపోయిన గిన్నె అయినా సరే ఈ రకంగా క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి మాడిపోయిన గిన్నె పెట్టి కొద్దిగా వేడి చేసుకోవాలి. ఎంతవరకు మాడిందో అంతవరకు నీళ్లు పోసుకోవాలి. వాటర్ పోసుకుని బాగా వేడెక్కిన తర్వాత ఇలా గరిటతో కలుపుకుంటూ మొత్తం అదంతా పోయేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అడుగును మాడిపోయింది కూడా కలుపుకుంటూ క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఇది మొత్తం కలిపేశాను. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేయాలి. మొత్తం అంచులమ్మటి ఏదైతే మాడిపోయి ఉందో అది మొత్తం గరిటతో ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకో కష్టపడి క్లీన్ అవసరం లేదు, పైన కలుపుతూ ఉంటే అయిపోయిద్ది. ఈ నీళ్ళు అయితే వంపేస్తున్నా. ఇగో ఇలా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ వేడి చేసి ఏదైతే ఇక్కడ బ్లాక్గా ఉందో దాన్ని కూడా గరిటతో ఇలా కలుపుకుంటూ ఉంటే అది కూడా పోయిద్ది. ఇదిగో మొత్తం ఇలా పోయింది. ఇప్పుడు ఈ నీళ్ళు కూడా వంపేసేసి కొంచెం స్క్రబ్బర్తో తోముకుంటే అయిపోయిద్ది. దీన్ని నొక్కు పెట్టి తోమవసరం లేదు, మామూలుగా తోమితే వదిలిపోయిద్ది. మీరు కొద్దిగా వేడి మీద తోమితే ఇంకా ఈజీగా వదిలిపోయిద్ది. ఇలా స్క్రబ్బర్తో మొత్తం ఒకసారి తోముకుని వాటర్తో వాష్ చేస్తే అయిపోయిద్ది. ఏ గిన్నె అయినా మాడిపోయిన గిన్నె ఏదైనా సరే ఇలా క్లీన్ చేసుకుంటే ఎక్కువ శ్రమ లేకోకుండా కష్టపడుకోకుండా ఈజీగా వదిలిపోయిద్ది. వీటి కోసం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇదిగో ఈ రకంగా రెడీ అయిపోయింది.